వెల్కమ్ టు మై నాలోని భావాలు. స్వీటీ ఒకే నెంబర్కి కంటిన్యూగా ట్రై చేస్తూ ఉండగా ఎదురుగా ఒక అతను వచ్చి కూర్చోవడంతో పట్టించుకోకుండా మళ్ళీ ట్రై చేయసాగింది. హాయ్ అని గొంతు వినిపించడంతో స్వీటీ కళ్ళు మాత్రమే పైకెత్తి ఎదురుగా ఉన్న అతని వైపు చూసి హౌ ఆర్ యు అని అడిగింది. ఐమ్ సూరజ్ అని అతను చెప్పి మీ పేరు అని అడిగాడు. ఉందిలే ఏదో తలక మార్చిన పేరు అని స్వీటీ ఫోన్ చూస్తూ చెప్పింది. అతను నవ్వుతూ ఇంట్రెస్టింగ్ అని అన్నాడు. స్వీటీకి కాల్ రావడంతో వెంటనే లిఫ్ట్ చేసి హలో, ఇంతకుముందు ఫోన్ చేసినప్పుడు వస్తానన్నావు కదా, మరి ఫోన్ లిఫ్ట్ చేయకపోతే ఏమనుకోవాలి, వస్తున్నావా రావట్లేదా అని అరిచింది. అవతల వైపు సమాధానం విని ఓకే అని కాల్ కట్ చేసి చిరాగ్గా ఫోన్ పక్కన పెట్టి ఎదురుగా ఉన్న అతని వైపు చూసి ప్రశాంతంగా నవ్వుతూ కనిపించడంతో ఏంటి అలా చేస్తున్నావు, పైగా ఇందాక ఏదో అన్నావు కదా, ఏంటి ఇంట్రెస్టింగ్నా, నేనేమైనా బుక్నా ఇంట్రెస్టింగ్గా ఉండడానికి అని అడిగింది. బాయ్ ఫ్రెండ్నా అని సూరజ్ అడిగాడు. వాట్ అని స్వీటీ అడిగింది. ఫోన్లో బాయ్ ఫ్రెండ్నా అని సూరజ్ అడిగాడు. ఇప్పుడు అదొక్కటే తక్కువైంది, అమ్మాయిలతో ఫ్రెండ్షిప్స్ని నిలవట్లేదు, ఇక మధ్యలో బాయ్ ఫ్రెండ్ ఎందుకు, ఏం చేసుకోను, వాడి మొహం నేను, నా మొహం వాడు చూసుకోవాలా, అంత టైం లేదు అని స్వీటీ చెప్పింది. టైం లేనంతగా ఏం చేస్తుంటావు అని సూరజ్ అడిగాడు. కాలేజ్కి వెళ్తుంటావు, కాలేజ్లో బోర్ కొట్టి ఇంటికి వచ్చి నిద్రపోతుంటావు, సో బిజీ అని స్వీటీ చెప్పింది. సూరజ్ మరింతగా నవ్వుతూ మీ పేరెంట్స్ ఎవరు అని అడిగాడు. కంప్లైంట్ ఇస్తావా, ఇచ్చుకో, ఎందుకంటే మా అమ్మ నాన్న రాలేదు అని స్వీటీ నవ్వుతూ చెప్పింది. అతనికి స్వీటీ మరింత నచ్చి నిజంగానే ఇంట్రెస్టింగ్గా ఉన్నావు అని అన్నాడు. వయసుకు వచ్చిన ప్రతి అబ్బాయికి ప్రతి అమ్మాయి ఇంట్రెస్టింగ్గానే కనిపిస్తుంది, అదేంటో విచిత్రం, 4 రోజులు ట్రావెల్ చేశాక ఒకసారి చదివేసిన పుస్తకాన్ని మేము మళ్ళీ రిపీట్ చేయమని విసిరి పారేస్తారు, ఎంతమందిని చూడలేదు, అందులో నువ్వు ఏ నెంబర్ అని స్వీటీ అడిగింది. ఆ నెంబర్ ఏదో నువ్వే తెలుసుకో అని సూరజ్ అన్నాడు. నాట్ ఇంట్రెస్టెడ్ అని స్వీటీ చెప్పింది. అతను నవ్వుతూ లేచి బట్ ఐ ఆమ్ ఇంట్రెస్టెడ్, కలుద్దాం, తప్పకుండా కలుద్దాం అని చిన్న స్మైల్ చేస్తూ ఉండగా విక్రాంత్ నేరుగా స్వీటీ దగ్గరికి వచ్చి భుజం చుట్టూ చేయి వేసి ఏంట్రా అని సూరజ్ వైపు చూశాడు. నథింగ్ అన్నయ్య, హీ ఈజ్ మిస్టర్ సూరజ్ అని పరిచయం చేయడంతో విక్రాంత్ హాయ్ చెప్పగా అతను కూడా హాయ్ చెప్పాడు. స్వీటీ హ్యాండ్స్ ఫోల్డ్ చేసుకొని మా అన్నయ్య అని చెప్పింది. అన్నయ్యతో పార్టీకి నైస్ కాంబో అని అతను చెప్పి ఓకే యూ గైస్ ఆర్ క్యారీ ఆన్ అని చెప్పి చిన్న స్మైల్తో అక్కడి నుండి వెళ్ళాడు. ఎవరతను అని విక్రాంత్ అడిగాడు. తెలియదన్నయ్య, ఇంట్రెస్టింగ్గా కనిపించానంట వచ్చాడు, 2 నిమిషాలు మాట్లాడాడు పోయాడు, నాకు మాత్రం నువ్వు అసలు ఇంట్రెస్టింగ్గా కనిపించలేదని మొహాన చెప్పేశాను అని స్వీటీ నవ్వింది. విక్రాంత్ చిన్న స్మైల్ చేసి తన తల మీద చేవేసి ఏదైనా ఇబ్బంది ఉంటే నాతో చెప్పు అని అన్నాడు. అలాంటిదేం లేదన్నయ్య, సింగిల్ హ్యాండ్ గణేష్లా నేను కూడా నన్ను ప్రొటెక్ట్ చేసుకోగలను, మరీ ప్రాబ్లం అయితే ఖచ్చితంగా నీకు ఫోన్ కొడతాను అని స్వీటీ చెప్పింది. విక్రాంత్ కూర్చోవడంతో స్వీటీ కూడా కూర్చొని అన్నయ్య నీకు ప్రజ్ఞా వదినతో ఎంగేజ్మెంట్ అయింది కదా, తనతో మాట్లాడుతూనే ఉండుంటావు కదా, ఎలా అనిపిస్తుంది, ఓకేనా, నీకు తను బాగా నచ్చిందా అని అడిగింది. విక్రాంత్ సైలెంట్గా గ్లాస్ని అటు ఇటు తిప్పుతూ ఉండడంతో అన్నయ్య ఏంటి డల్గా ఉన్నావు, నీకు వదిన నచ్చలేదా అని అడిగింది. కాదు, ప్రజ్ఞాని వదిన అనటం నచ్చలేదు అని విక్రాంత్ అన్నాడు. స్వీటీకి అర్థం కాక అదేంటన్నయ్య, నీ వైఫ్ని నేను వదిన అనే కదా పిలవాలి, తనని వదిన అనొద్దు అంటే ఇంకెవరిని పిలవాలి అని స్వీటీ అడిగింది. శైలుని అని విక్రాంత్ సూటిగా చూస్తూ చెప్పాడు. అప్పుడే డ్రింక్ కాస్త నోటి దగ్గర పెట్టుకున్న స్వీటీ వెంటనే ఆ గుటక గొంతులో పడటంతో ఆశ్చర్యంగా గట్టిగా దగ్గడం మొదలుపెట్టింది. విక్రాంత్ స్వీటీ తల మీద తట్టి ఆర్ యూ ఓకే అని అడిగాడు. నో అన్నయ్య ఐఎమ్ నాట్ ఓకే అని స్వీటీ బుక్క మొహం వేసుకుని చెప్పింది. విక్రాంత్ పక్కనే కూర్చొని నేను చెప్పిన విషయంకి ఇంతలా షాక్ అవ్వాలా అని అడిగాడు. మరి అవ్వకుండా ఉండగలనా, శైలు నీ ఫ్రెండ్ వైఫ్ అని చెప్పింది, ఇప్పుడు నువ్వేమో వదిన అని పిలవమంటున్నావు, నాకేం అర్థం కావట్లేదు అని అలాగే చూస్తూ రెప్పలు రెపరెపలాడిస్తూ అడిగింది. అదంతా అబద్ధం, ఇలారా అని విక్రాంత్ దగ్గరికి పిలిచి కాస్త తనకి దగ్గరగా వెళ్ళి నేను శైలి పెళ్లి చేసుకున్నాం అని చెప్పాడు. ఆ మాటతో స్వీటీ కళ్ళు పెద్దవి చేసి అలానే ఉండటంతో స్వీటీ స్వీటీ అని విక్రాంత్ తన భుజం మీద తట్టాడు. ఉలిక్కి పడిన స్వీటీ ఎదురుగా ఉన్న గ్లాస్ తీసుకొని ఎత్తిన గ్లాస్ దించకుండా తాగి పక్కన పెట్టి ఏం మాట్లాడుతున్నావన్నయ్య, నరాలు కట్ అయిపోతున్నాయి అని ఆశ్చర్యంతో అనింది. నిజం చెప్తున్నాను, నా ఎంగేజ్మెంట్ ముందు రోజు నేను శైలుని పెళ్లి చేసుకున్నాను,
ఎలా అని అడక్కు, సిచ్యువేషన్ డిమాండ్ చేసింది. నాకు అంతకు ముందు వరకు తనతో పరిచయం కూడా లేదు. ఇక అన్నింటికీ మించి ఇప్పుడు నేను తనకి పడిపోయాను. ఐఎమ్ ఇన్ లవ్ విత్ హర్ అని విక్రాంత్ కుండ బద్దలు కొట్టినట్టు సమాధానమిచ్చాడు. రియల్లీ యువర్ చాయిస్ ఇస్ అమేజింగ్ అనయ్య, శైలు ఫ్యాంటాస్టిక్, అసలు చాలా చాలా మంచిది అంటూ నిట్టూర్చి, కానీ ఎంగేజ్మెంట్ ఎలా చేసుకున్నావు అని స్వీటీ మొహం విదిలించింది. చెప్పాను కదా, నాకు శైలుతో అప్పుడు ఎలాంటి పరిచయం లేదు, తనతో పెద్దగా బాండింగ్ కూడా లేదు, అందుకే ఎంగేజ్మెంట్ చేసుకున్నాను. అలానే ప్రజ్ఞ మీద నెగిటివ్ ఒపీనియన్ నాకేమీ లేదు, షీఈ్ అమేజింగ్ అని విక్రాంత్ అన్నాడు. అన్నయ్య, ప్రజ్ఞ మంచిది అంటే అప్పుడు తనని కూడా పెళ్లి చేసుకుంటావా? అప్పుడు నాకు ఎదురు వదినలా అని స్వీటీ అడిగింది. నో స్వీటీ, అలా ఎలా పెళ్లి చేసుకుంటాను? నేను శైలుకి ఫిక్స్ అయిపోయాను. ఈ లైఫ్ మొత్తం శైలుతోనే. తను ఎలా ఉన్నా, తను ఏంటి అమ్మాయి అయినా, తన బ్యాక్గ్రౌండ్ ఏంటి, ఇవేవి నాకు సంబంధం లేదు. ఐ జస్ట్ వాంట్ హర్ అని విక్రాంత్ క్లారిటీగా చెప్పాడు. అన్నయ్య, నీ ఫీలింగ్స్ నాకు అర్థమవుతున్నాయి, బట్ అవతల వైపు ఉన్నది కూడా ఒక అమ్మాయినే కదా. నువ్వే చెప్తున్నావు ప్రజ్ఞ చాలా మంచిదని. అటువంటప్పుడు తన ఫీలింగ్స్ని హర్ట్ చేసే రైట్ నీకు లేదు కదా అని స్వీటీ అడిగింది. అవును, తనని కలవాలి, మాట్లాడాలి, నా వైపు నుండి ఎంత కుదిరితే అంత పెద్ద సారీ తనకి చెప్పాలి అని విక్రాంత్ అన్నాడు. అన్నయ్య, చెప్పడానికి ఇదంతా సింపుల్గానే ఉన్నా చాలా కష్టం, చాలా కేర్ఫుల్గా ఉండాలి. అటు ప్రజ్ఞ బాధపడకుండా ఉండాలి, అర్థం చేసుకునేలా ఉండాలి అని స్వీటీ చెప్పింది. తన మాటల్లో మెచ్యూరిటీ కనిపిస్తుంటే విక్రాంత్ అలాగే చూస్తూ తల ఊపి, నీకు శైలు వదినగా ఓకేనా అని అడిగాడు. అన్నయ్య, అసలు ఈ ప్రశ్నకి ఆస్కారమే లేదు. తను నా లైఫ్ సేవియర్. అసలు నేను ఇప్పుడు ఇలా బ్రతికి ఒక పార్టీలో నీ ముందు ఇలా కూర్చొని ఉన్నానంటే తన వల్లే అన్నయ్య. నీకు తెలుసు కదా ఆ రోజు ఇంట్లో జరిగిన ఇన్సిడెంట్. తను కనుక కాపాడకపోయి ఉంటే మేబీ నేను ఉండేదాన్ని కాదేమో. అలాంటి తను నాకు నచ్చకుండా ఉంటుందా? కేవలం నన్ను కాపాడింది అని కాదు, కానీ తన ఇన్నోసెన్స్ అంటే నాకు చాలా ఇష్టం అని స్వీటీ చెప్పింది. విక్రాంత్ చిన్న స్మైల్ చేయగా, ఇంతకీ తను ఎక్కడుంది? తీసుకురమ్మంటే తీసుకెళ్తానన్నా, అంటే నీ అండర్లోనే ఉందా అని స్వీటీ కళ్ళెగరేస్తూ అడిగింది. విక్రాంత్ తన తల మీద చిన్న దెబ్బ వేసి, అవును, పెళ్ళయ్యాక మమ్మీ నన్ను షిఫ్ట్ అవ్వమని ఓ ఇల్లు కొనిచ్చింది కదా గిఫ్ట్గా, ఆ ఇంట్లో ఉంది అని చెప్పాడు. అరెవ్వా, అప్పుడే నువ్వు సెలెక్ట్ చేసేసుకున్నావు కాబట్టి నీ సతీదేవిని తీసుకెళ్ళి ఇంట్లో పెట్టేశావా అని నవ్వుతూ అడిగింది. అక్కడే ప్రకాష్, విగ్గు కూడా ఉంటున్నారు, తనని చాలా బాగా చూస్తున్నారు అని చెప్పాడు. వాళ్ళిద్దరూ ఉంటే అసలు ఆలోచించాల్సిందేమీ లేదు. కాకపోతే ఆ విగ్గు ఉన్నాడే, విసిగించి ఇచ్చేస్తాడు. కొంచెం శైలుని అలా విసిగించకుండా ఉండమని చెప్పు, నా మాటగా చెప్పు అని స్వీటీ అంటూ ఉండగానే, హలో గాయ్స్ అంటూ వచ్చి కూర్చున్నాడు విఘ్నేష్. అదిగో వచ్చేశాడు అని స్వీటీ అనగానే, ఏంటి ఇక్కడ సైగలు చేసుకుంటున్నారు, మన గురించేనా అని విఘ్నేష్ అడిగాడు. మనా కాదు, నీ గురించి అని స్వీటీ అనింది. ఏ తింగరి, నా గురించి మాట్లాడకుండా ఉండలేవా నువ్వు అని తల మీద ఒక్కటి వేశాడు. రే చింపాంజీ, ఇంకొకసారి చేయెత్తావో నీ వేలు విరిచేస్తాను అని స్వీటీ కసిరింది. ఓవే బొండం అని విఘ్నేష్ విక్రాంత్ వైపు చూసి, ఏంటి నువ్వు వెళ్ళిపోతా అన్నావు, ఇప్పుడు పీస్ఫుల్ గా కూర్చొని ఉన్నావు, అంత నచ్చిందా పార్టీ? మనలో మన మాట, పార్టీ నచ్చిందా లేక పార్టీలో అమ్మాయిలు నచ్చారా అని కన్ను కొడుతూ అడిగాడు. మా అన్నయ్య నీలా కాదులే అని స్వీటీ అనింది. అవునవును, మీ అన్నయ్య నాలా కాదులే, డైరెక్ట్ గా పెళ్లి చేసుకునే టైప్ అని అనగానే, ఈసారి స్వీటీ విఘ్నేష్ భుజం మీద గట్టిగా ఒకటిచ్చి, మా అన్నయ్య పెళ్లి చేసుకున్నాడు, అమ్మాయిల్ని ఫ్లర్ట్ చేయలేదు, డేట్ చేయలేదు, వాడుకొని వదిలేయలేదు, సో హీఈస్ ద బెస్ట్ అని ప్రౌడ్ గా చెప్పింది. బాబా, గొడవలు కాస్త ఆపుతారా అని అంటూ ఉండగానే లైట్స్ ఆఫ్ అయి వెంటనే కలర్ఫుల్ లైట్స్, అది కూడా డిమ్ గా ఉన్న లైట్స్ ఆన్ అవడంతో అందరూ ఒకరి మొహాలొకరు చూసుకున్నారు. టెన్షన్ పడకండి, ఇన్ఫర్మేషన్ మన దగ్గర ఉంది. ఇప్పుడు ఇక్కడ మనలాంటి యూత్ అంతా లైట్ గా ప్లే చేసే మ్యూజిక్ కి చిందులు వేస్తారన్నమాట అని విఘ్నేష్ చెప్పాడు. వెళ్ళండి, వెళ్ళి మీ ఇద్దరు ఎగరండి అని విక్రాంత్ అన్నాడు. అన్నయ్య, నువ్వు కూడా డాన్స్ చేయొచ్చు కదా. అమ్మో వద్దులే, నువ్వు శైలు పార్ట్నర్వి కదా అని నవ్వటంతో విక్రాంత్ నవ్వేశాడు. స్వీటీ, విఘ్నేష్ అప్పుడే మొదలైన మ్యూజిక్ కి ఎవరికి వారుగా సింగిల్ గా డాన్స్ వేసుకుంటూ ఉంటే సూరజ్ తన ముందుకొచ్చి నిలబడి, షెల్ వి డాన్స్ అని అడిగాడు. ఐఆమ్ నాట్ ఇంట్రెస్టెడ్ అని స్వీటీ సూటిగా చెప్పింది. సూరజ్ చిన్న స్మైల్ తో, సింగిల్ గా ఉన్నావు కదా, జస్ట్ డాన్స్ లో పార్ట్నర్ గా అడిగాను, దట్స్ ఇట్. ఏ నువ్వు మరీ అంత వీక్ నా? చిన్న డాన్స్ కే ఫ్లాట్ అయిపోతావా? ఐ డోంట్ థింక్ నువ్వు అంత వీక్ కాదని అనుకుంటున్నా అని అన్నాడు. ఇలాంటి డైలాగ్స్ కి పడిపోయి డాన్స్ వేస్తాననుకుంటే అది నీ పొరపాటు. నాకు సింగిల్ గా వేయడం అంటే చాలా ఇష్టం. వేరే అబ్బాయిలతో డాన్స్ ఎలా వేస్తాను? ఇవాళ నీతో, రేపు ఇంకొకరితోనా? నో వే అని స్వీటీ చెప్పి తిరిగిపోవడంతో సూరజ్ చిన్న స్మైల్ తో అక్కడి నుండి వెళ్ళాడు. విక్రాంత్ కి కాల్ రావడంతో చుట్టూ చూసి లిఫ్ట్ చేసి, హలో మమ్మీ అని అన్నాడు.
వికీ నేను ఇక్కడ కార్నర్ లో ఉన్నాను, ఒకసారి ఇక్కడికి రా, నీకు తెలిసిన వాళ్ళని ఇంట్రడ్యూస్ చేయాలి అని జగతి చెప్పింది. విక్రాంత్ చుట్టూ చూడగా అంత పెద్ద టెర్రస్ మీద ఒక సైడ్ వాల్ దగ్గర టేబుల్ దగ్గర కూర్చొని కనిపించడంతో తాను కూడా వెళ్ళాడు. విక్రాంత్ దగ్గరికి వెళ్ళగానే హీఈస్ మై సన్ విక్రాంత్ అని విజయేంద్ర వర్మ పరిచయం చేశాడు. హాయ్ యంగ్ మ్యాన్ అని చేతిని అందించాడు. విజయేంద్ర వర్మ నవ్వుతూ ఎస్వీఎస్ కన్స్ట్రక్షన్స్ చైర్మన్ సుదర్శన్ గారు అని పరిచయం చేశాడు. హాయ్ అంకుల్ అని విక్రాంత్ నవ్వుతూ చేతిని అందించాడు. మీ అబ్బాయిని ఎప్పుడు ఎక్కడ ఏ ఫంక్షన్ లో, ఏ పార్టీలో, ఏ మీటింగ్ లో చూడలేదు అని సుదర్శన్ అడిగాడు. విక్కీ బాక్సింగ్ లో నేషనల్ ఛాంపియన్, ఇకపోతే కంపెనీదేముంది, ఎప్పటికైనా మా సామ్రాజ్యం మొత్తం తనదే కదా. తనకి ఈ ఆస్తిపాస్తుల మీద పెద్ద ఇంట్రెస్ట్ లేదు, సో ఓన్ గా జాబ్ చేసుకుంటున్నాడు. శాలరీ ఇంపార్టెంట్ కాదు, జస్ట్ తనకి ఇష్టం, అందుకే మేము కూడా ఒప్పుకున్నాం. బట్ ఇప్పుడు బాధ్యతల్ని చేపట్టబోతున్నాడు అని విజేంద్ర వర్మ విక్రాంత్ భుజం చుట్టూ చేవేసి ప్రౌడ్ గా చెప్పాడు. ఓ నైస్, మొత్తానికి బిజినెస్ సామ్రాజ్యంలోకి అడుగు పెట్టబోతున్నావు అన్నమాట అని సుదర్శన్ అన్నాడు. విక్రాంత్ అందుకు చిన్న స్మైల్ మాత్రమే చేశాడు. పెద్దనాన్న, ఎంతసేపటి నుండో చూస్తున్నాను తెలుసా అంటూ అప్పుడే అక్కడికి వచ్చింది వినీల. సుదర్శన్ నవ్వుతూ తను నా తమ్ముడు కూతురు వినీల అని పరిచయం చేశాడు. హాయ్ ఆంటీ, హాయ్ అంకుల్ అను అంటూ విక్రాంత్ వైపు చూసి హే హాయ్ విక్కీ అని పలకరించింది. నీకు విక్రాంత్ ముందే తెలుసా అని సుదర్శన్ అడిగాడు. హా పెద్దనాన్న, జస్ట్ ఇంతకు ముందు ఒకరినొకరం పరిచయం చేసుకున్నాం అని వినీల నవ్వుతూ చెప్పింది. ఓ అవునా, ఓకే మీరు వెళ్ళి పార్టీని ఎంజాయ్ చేయండి అని సుదర్శన్ అనగానే విజయేంద్ర వర్మ విక్రాంత్ వైపు చూసి వెళ్ళు విక్కీ అని అన్నాడు. కమాన్ విక్కీ అని వినీల విక్రాంత్ చేయి పట్టుకుని అక్కడి నుండి 4 అడుగులు ముందుకు తీసుకుని వెళ్ళగా విక్రాంత్ ఆగి తన చేతిని పట్టుకున్న వినీల వైపు చూసి ఐఎమ్ నాట్ ఇంట్రెస్టెడ్, ఇందాక చెప్పాను కదా అని అన్నాడు. విక్కీ ఇలా మూడీగా ఉంటే ఎలా, మ్యూజిక్, డాన్స్, అమ్మాయి ఎంజాయ్ చేయ బాగుంటుంది అని తన చేతిని తీసి చొరవగా తన చుట్టూ వేసుకుంటూ ఉంటే హే ఆర్ యూ మ్యాడ్ అని విక్రాంత్ చిరాగ్గా అరిచాడు. వినీల అలాగే ఆశ్చర్యంగా చూస్తూ విక్రాంత్ కళ్ళల్లో కోపం స్పష్టంగా తెలుస్తూ ఉండగా ఇలాంటి పిచ్చి పిచ్చి విషయాలు నా దగ్గర వేయకు, ఇంట్రెస్ట్ లేదన్నప్పుడు అవతల వాళ్ళ ఫీలింగ్స్ కి రెస్పెక్ట్ ఇవ్వడం నేర్చుకో అని చెప్పి అక్కడి నుండి వెళ్తూ విఘ్నేష్ కి కాల్ చేసి వెళ్లిపోతున్నట్టు చెప్పి వెళ్లిపోయాడు. వినీల వెళ్ళినంత దూరం అలాగే చూసి ఛా అని అనుకుంటూ ఉండగా తన ఫ్రెండ్స్ తన చుట్టూ చేరి ఇట్స్ ఓకే వదిలేసాయి, అతను కొంచెం టిపికల్ లా ఉన్నాడు, మాకే పార్టీ అక్కర్లేదు అని అన్నారు. వినీల ఇక ఏం మాట్లాడకుండా అక్కడి నుండి విసురుగా వెళ్ళిపోయింది. విక్రాంత్ కార్లో స్టార్ట్ అవుతూ స్వీటీకి మెసేజ్ చేసి వెంటనే శైలుకి కాల్ చేశాడు. హలో చెప్పండి అని శైలు లిఫ్ట్ చేయగానే అడిగింది. శైలు నేను ఒక 20 minutes లో వచ్చేస్తాను, డోర్స్ అన్ని లాక్ చేసుకుని బయటికి రా, సరదాగా బయటికి వెళ్దాం అని చెప్పాడు. బయటకా అని శైలు మొహమాట పడటంతో ఏం కాదు నేనున్నాను కదా అని విక్రాంత్ అర్థమయ్యేలా చెప్పడంతో అలాగేనండి వస్తాను అని శైలజ కాల్ కట్ చేసింది. ఇక మీద శైలుకి ఫ్రీడమ్ ఇవ్వాలి, నాతో చనువుగా మాట్లాడాలి, నచ్చింది అడగాలి, ఏదైనా షేర్ చేసుకోవాలి, అలాగే నేను కూడా అలానే ఉండాలి అని అనుకొని చిన్న నవ్వుతో స్టార్ట్ అయ్యాడు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ లిజనింగ్ గైస్. అప్డేట్ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, అలానే సబ్స్క్రైబ్ చేసుకోండి.